ఇదిగోండి ఈ బియ్యం కడిగేసి ఇదిగోండి బుట్టలో వేసి చాట్లో వేసి ఇలాగా నీరు వాడిపోయిన వరకు ఇలా ఉంచాలన్నమాట. నీరు బాగా కారిన తర్వాత అప్పుడు మిల్లు పట్టించాలండి. మిల్లు పట్టించాక చూపిస్తాను. కొంచెం నెయ్యి వేసి నెయ్యి వేసాను. ఈ కొబ్బరికాయ ముక్కలు బాగా వేయించాలండి. చిన్న ముక్కలు కొయ్యాలి, ఎందుకంటే పాకుండలు కదా. చిన్న ముక్కలు వేస్తే చక్కగా తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం తడి ఆరిపోయిన వరకు కొంచెం వేయించాలి. నేతిలో వేయించాము. నూనెపప్పు కూడా ఇదిగోండి, నూనెపప్పు కూడా ఇలాగే వేయించాను. నేతిలో కాదు, ఇది పొడిదే వేయించాను. యాలకుపళ్ళు బాగా మెత్తగా నూరి ఉంచుకోవాలన్నమాట. ఇదిగోండి నూనెపప్పు. ఇది నేతిలో అక్కర్లేదండి, ఇది పొడిగా వేపిసి తీసాను ఫస్ట్. తర్వాత కొబ్బరికాయ ముక్కలు వేసాను, నేతిలో వేయిస్తున్నాను. ఇదిగోండి కొబ్బరికాయ ముక్కలు. ఇదిగోండి ఈ కలర్ వస్తే చాలు, ఈ కలర్ వస్తే చాలు. ఇంకా మాడిపోతే బాగోదన్నమాట. ఇదిగోండి కేజీ పిండికి 800 గ్రాములు బెల్లం పడుతుందండి. కేజీ పిండికి కరెక్ట్గా పడుతుంది కొలత అన్నమాట. అది బెల్లం అండి, బెల్లం తీసుకున్నాను కేజీ పిండికి. ఇదిగోండి ఇందులో ఒక గ్లాసుడు వాటర్ వేసి పొయ్యి మీద పెడుతున్నాను. పాకం మరుగుతుంది. ఇదిగోండి పాకం వచ్చేసింది. పాకం ఇదిగోండి ఇలా ఉండాలి. నూనెపప్పు వేసి కలిపి కొంచెం నెయ్యి వేయాలండి. కొంచెం నెయ్యి వేసిన తర్వాత యాలకుపళ్ళు వేసేయాలి. యాలకుపళ్ళు గుండా వేసిన తర్వాత కలిపి పిండి వేయాలండి. పిండి వేస్తుంది చల్లారిపోకుండా, పాకం చల్లారిపోకుండా పిండి వేస్తుంది. ఉండలు కట్టకుండా ఇలా వేస్తాను. వేగం వచ్చిందండి పాకం. ఎందుకంటే కొంచెం తక్కువ నీళ్ళు వేసి చేస్తే వేగం వస్తుంది అన్నమాట పాకం. ఇదిగోండి ఇద్దరు ఉంటే బాగుంటుంది. ఒకరు వేస్తుండగా ఒకరు కలుపుతుండగా అయితే వండలు కట్టకుండా ఉంటుంది. కొంచెం ఇలా వేసుకొని నేను చేసుకోవడం నాకు కొంచెం అలవాటు అండి. ఇదిగోండి ఇలా జారకూడదు అనమాట. ఒక్క నిమిషం జారకుండా చూడండి, చూపిస్తాను. పిండి బాగా వేయించి కలిపిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక ఇలా పడాలన్నమాట పిండి. చూసారా, ఇక ఇలా పడాలి. ఇక ఆగి పడాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు. ఇవ్వండి అలాగా కొంచెం ఉడకాలండి, పుంచుకోవాలండి పిండి. ఒక్కొక్కసారి కొన్ని బెల్లాలు ఏంటంటే కొంచెం ఎక్కువ పిండి పడుతుంది. అందుకనే ఒక 2 గ్లాసుల 3 గ్లాసుల పిండి ఎగస్ట్రా ఉంచుకున్నాం అనుకోండి తడిపిండి చాలకపోయేసరికి అప్పుడు మనం తేలేం కదా, అందుకే రెడీగా ఉంచుకోవాలన్నమాట. ఇదిగోండి మేము కరెక్ట్గా తెచ్చుకున్నాము. గ్లాసుడు పిండి ఎగస్ట్రా ఆడించాను నేను. ఇదిగోండి అలా చాలకపోయింది అనుకోండి
తడిపిండి తేలాం కదా, కరెక్ట్ సరిపోయింది. ఇప్పుడు నెయ్యి వేస్తాను చూడండి. కొంచెం నెయ్యి వేస్తే కొంచెం వేడి మీద కొంచెం నెయ్యి వేయాలండి. కొంచెం నెయ్యి వేసి కాసేపు ఇలా వదిలేయాలన్నమాట, మూత పెట్టి. నెయ్యి వేసాం కదా, మూత పెట్టి ఆపేయాలి. పోయి మూత పెట్టేయాలన్నమాట కాసేపు. ఇవ్వండి ముద్ద ఇలా తీసి వేయాలి. అంటే నేను ఒక పావు గంట సేపు నెయ్యి మీద వేసాను కదా, బాగా అంతా స్వీట్ అంత బాగా పట్టి ముద్ద బాగుంటుంది. ఇవ్వండి ఈ మాదిరిగా రావాలి. ఇవ్వండి చూసారా, ఇవ్వండి ఈ మాదిరిగా రావాలి. స్మూత్గా ఉండాలి, మళ్ళీ గట్టిగా ఉండకూడదు, పగులు రావు అనమాట. ఇలా ఉంటే ఇవ్వండి ఉండలు అన్నీ చేశాను. ఇదిగండి ఉండలు చేసి పెట్టుకున్నాను. అప్పుడు ఈ ఉండలు చేసి వెంటనే మళ్ళీ మూత పెట్టేయాలి. ఇక నూనె మరిగింది కదా, మరిగిందో లేదో కొంచెం చూద్దాం. నేర్చుకునేవే మా అమ్మమ్మల దగ్గర, మా అమ్మల దగ్గర. ఇవ్వండి సైజు, ఇవ్వండి ఇలాగా చిన్నది ఇలాగే వేసి అనుకోండి. కొంచెం ఇలా నొక్కినట్టు వేసామనుకోండి, పగులు రాదనమాట. పగులు రాదు, మొత్తం వేగుతుంది బాగా. నూనె కాగిపోయింది కదా, ఇదిగోండి ఇలా వేసుకోవడమే. ఇలా వేయించేసి కొంచెం చూసుకోవాలన్నమాట. ఎప్పుడు ఎక్కువ అవ్వకూడదు, అలాగని బాగా తగ్గించకూడదు, చూసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. అప్పుడే కలపకూడదండి. మంట హై ఫ్లేమ్ మీద మట్టుగా వేసేటప్పుడే పెట్టాలి, కొంచెం వేగుతున్నప్పుడు తగ్గించేయాలి. ఇవ్వండి ఇదిగోండి ఇలా వేయించాలన్నమాట. ఇలా వేయించాలి. ఇదిగోండి పాకుండలు రెడీ. తిని చూస్తే చాలా బాగుంటాయండి, పర్ఫెక్ట్గా వచ్చాయి. కేజీ పిండికి ఈ పాకుండలు అయ్యాయండి, చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా అలాగే చేసి చెయ్యండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది.